మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు గురువారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడాను మీకు ఇలాగే ఉంటుంది. దాదాపుగా కూడా ఖచ్చితంగా ఒక వార్త మీ చెవిన పడ్డం జరుగుతుంది. అది శుభవార్త, అశుభవార్త. రేపు గురువారం నాడు కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా జరగబోయే సంఘటనలు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాం. గురువారం రోజు కుంభరాశి వారి జాతకులు మధ్యాహ్నం 3 గంటల నుండి కూడా శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. ఎండాకాలంలో వాన పడితే ఎంత హాయిగా ఉంటుందో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అంత హాయిగా ఉంటుంది. మధ్యాహ్నం నుండి సాయంత్రం నుండి రాత్రి ఇలా దాదాపు రోజు మొత్తం కూడా బాగుంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్న సమయం మాత్రం అంతా అనుకూలంగా ఉండదు. అంటే పొద్దున్నుంచి 3 గంటల వరకు కూడా అనుకూలంగా ఉండదు. ఆర్థిక వ్యవహారాల్లో, ఆరోగ్యానికి సంబంధించి, ఆస్తిపాస్తులకు సంబంధించి, రహస్యంగా ఉంచిన విషయాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారికి కుటుంబ పరమైన అంశాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ముల మధ్య ప్రేమ మరింతగా వృద్ధి చెందుతుంది. ఇరుగు పొరుగు వారి మధ్య ఉండే గొడవలు కూడా సద్దుమణిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ రోజంతా మీకు పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం నుండి ఆర్థిక పరమైన అంశాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. అమ్మకాలకు, కొనుగోళ్లకు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు ఈ యొక్క సమయంలో మీరు శ్రద్ధ వహించి ఆ యొక్క పనులు చేస్తే గనక ప్రతి ప్రయత్నము కూడా ఫలప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనులకు ఖచ్చితంగా మీకు మంచి మేలులు జరుగుతాయి. అలాగే శుభకరమైన వార్తలు కూడా వినబోతున్నారు. అది బంధుమిత్రుల నుంచి కావచ్చు, స్నేహితుల నుంచి కావచ్చు, మీకు లాభసాటిగా ఉండే వార్త అయితే మీ చెవిన పడబోతుంది. ఈ రోజున మనీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ గురువారం తిథి లక్కీ డేగా చెప్పొచ్చు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ గురువారం రోజున ఈ రాశి వారు గంధం రంగు దుస్తులు ధరించదు. కాలభైరవ అష్టకాన్ని పాటించండి. ఈ రోజున ఉన్నటువంటి పంచాంగం ప్రకారం అన్నప్రాసనకు, గృహారంభానికి, వాహన కొనుగోళ్లకు, అగ్రిమెంట్లకు, రిజిస్ట్రేషన్లకు, ప్రయాణాలకు, ఉద్యోగంలో చేరడానికి, వైద్యపరమైన సంప్రదింపులకు, వెండి మరియు స్టీల్ సామాన్లను ఉపయోగించడానికి, నూతన వస్త్రాభరణాలు ధరించడానికి, కొత్త మంచం, కొత్త చెప్పులు లాంటివి ఉపయోగించుకోవడానికి, అప్పు ఇవ్వడానికి, లావాదేవీలకు కాలం చాలా బాగుంటుంది. ఈ రోజున మీ పనులన్నీ శుభప్రదంగా సాగడానికి, ఆటంకాలు లేకుండా అన్ని పనుల్లో విజయం సాధించడానికి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందడానికి ఉదయాన్నే స్నానం ఆచరించాక దేశీ ఆవు వద్దకు వెళ్ళండి. ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు తినిపించండి. ఆవుకు 3 ప్రదక్షిణలు చేసి మనసులో మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుని ఈ రోజున నా పనులు అన్నీ కూడా సక్రమంగా పూర్తి కావాలని కోరుకోండి. ఈ పరిహారాన్ని పాటించి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా మేలు కలుగుతుంది. ఈ రోజున పునర్వసు నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా కూడా శ్రీరామచంద్రుల వారిని పూజించాలి. పానకం మరియు వడపప్పు స్వామివారికి నైవేద్యంగా పెట్టి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించుకుంటే గనక మేలు కలుగుతుంది. రాముల వారి అనుగ్రహంతో మంచి సంతానం కలుగుతుంది. కార్తీక మాస వ్రత ఆచరణలో భాగంగా ఈ రోజున కేవలం పచ్చి పాలను మాత్రమే ఆహారంగా స్వీకరించండి.
గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఓం దుర్గాయే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ రోజున మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడాను మీరు చేసే ప్రతి పని కూడా మంచికై ఉండాలి. అప్పుడే మేలిమి వార్తలు అందుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు చాలా కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ కదలిక ఈ రోజున జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఉద్యోగ వాతావరణం సానుకూలంగా మారుతుంది. అంతేకాకుండా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మిత్రులుగా మారతారు. ఎందుకంటే అపార్థాలు మొత్తం తొలగిపోతాయి. మీరు ఉన్న చోట సంతోషం ఏరులై పారుతుందని చెప్పాలి. ఎందుకంటే గనక మీతో ఉన్న పాజిటివిటీని అందరికీ పంచి పెడతారు. ఈ రాశి జాతకులకు బృహత్తరమైన అదృష్ట సమయంగా ఈ రోజున చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ గురువారం తిథి నాడు సాయంత్రం పుట్టమన్నుతోటి లింగాన్ని తయారు చేసుకుని కుంకుమ, గంధము, పసుపు, విభూదులను 4 వైపులా తిలకంగా అలంకరించి పూజ గదిలో పెట్టి పువ్వులు మరియు అక్షితలతో పూజ చేయండి. మరుసటి రోజు అనగా శుక్రవారం నాడు లింగాన్ని 5 భాగాలుగా చేసి రావి చెట్టు మొదట్లో వేయాలి. ఇలా వేస్తే మీ సొంత ఇంటి కల సాకారమవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.